ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య కాలంలో ఎంఆర్ఐ ఎక్కువగా రాస్తున్నారు డాక్టర్స్. ఎందుకు అని పేషెంట్స్‌కి అనుమానంగా ఉంది. పాతకాలంలో ఎక్స్‌రే తీసేవాళ్ళు కదా! ఎక్స్‌రేతో తెలిసేది కదా! అంతకంటే ముందు కేవలం నాడి పట్టుకొని చెప్పేసేవాళ్ళు కదా! ఇప్పుడు అన్నిటికీ ఎంఆర్ఐ ఎందుకు అవసరం అవుతుంది? అయితే ఒకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ టెక్నాలజీ లేనప్పుడు మనకు తెలుసున్న జబ్బులు కొన్నే. ఓ 2, 3 జబ్బులే తెలుసు. మిగిలినవి చాలా వరకు మనకు తెలియకపోయినా ఏదో ట్రీట్మెంట్‌తో ఏదో అలా మేనేజ్ అయ్యేది. ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్, ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ గానీ, ఎగ్జాక్ట్ ప్రివెన్షన్ లేకపోతే సమస్య పెరిగిపోకుండా ముందే ఏం చేయాలి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల, ఎంఆర్ఐ లాంటివి రావడం వల్ల ఇంతకుముందు మన కంటికి కనపడని ఎన్నో విషయాలు ఇప్పుడు మనకి కంటికి కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోకాలు చూసుకుంటే, ఈ మోకాల్లో మీకు యెల్లోగా కనిపిస్తున్న భాగం బోన్ అండి. అది మాత్రమే ఎక్స్‌రేలో కనిపిస్తుంది. అది కూడా దాంట్లో క్రాక్ ఇస్తే ఎక్స్‌రేలో కనిపిస్తుంది. ఈ బోన్‌లో ఇన్ఫెక్షన్ ఉంటే మీకు ఎక్స్‌రేలో కనపడదు. అంటే బాగా ఇన్ఫెక్షన్ సివియర్ అయిపోయి డ్యామేజ్ అయితే తప్ప అర్లీ స్టేజ్లో కానీ మీడియం స్టేజ్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్స్‌రేలో కనపడవు. అలాగే ఈ బోన్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఎర్లీ స్టేజ్లో ఎక్స్‌రేలో కనపడదు. బాగా తీవ్రమైపోయి సమస్య అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు మాత్రం ఎక్స్‌రేలో కనిపిస్తుంది.